వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 9 కాలేజ్ ప్లేస్మెంట్ మిత్స్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో. సో ఇవన్నీ కూడా ఏంటంటే మిత్స్ అండి. కాలేజ్ ప్లేస్మెంట్ యొక్క మిత్స్ ఉన్నాయి కొన్ని, వాటి యొక్క రియాలిటీ ఏంటో డిస్కస్ చేద్దాం. చాలామంది ఇదే అనుకుంటారు, ఈ మిత్స్ని ఇదే కరెక్ట్ అనుకుంటారు, కానీ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ అండి. సో చాలామంది తెలియక ఏంటి చాలామంది లాస్ అవుతున్నారు, చాలా ఏదో అంటే కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు. సో ఈ కాలేజ్ ప్లేస్మెంట్ మిత్స్ని మాత్రం అసలు రియాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్, హై సిజిపిఏ ఈజ్ ద ఓన్లీ కీ. చాలామంది ఎవ్రీ స్టూడెంట్ ఏమనుకుంటారు, ఎక్కువ సిజిపిఏ ఉంటే నాకు సరిపోతుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను సెట్ అయిపోతాను అనుకుంటారు. అసలు హై సిజిపిఏ అనేది జస్ట్ ఓకే ఉండాలి, మంచిదే. 60% లేకపోతే 70%, 75% ఆ వరకు ఉండాలి. మీకు ఇంకా 90%, 95% అది అవసరం లేదు. ఒకవేళ మీరు చెప్తున్నాను, మీరు తెచ్చుకుంటే అర్థనట్లేదు, ఓన్లీ దానివల్లనే 90%, 95% తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం అండి. సో సిజిపి అనేది అవసరం, మంచి సిజిపి అవసరం. 70%, 75%, 80% ఓకే, మంచి సిజిపి. మ్యాక్సిమం యావరేజ్ కంపెనీస్ ఇప్పుడు 65% కంటే ఎక్కువ తీసుకుంటాయి. సో ఏంటి కానీ అది ఓన్లీ మీకు 90%, 90. ఇప్పుడు మీ ఫ్రెండే ఉన్నారు, మీ ఫ్రెండ్కి 95% వచ్చినాయి, అయినా కూడా జాబ్ రాకపోవచ్చు. నీకు 60-75% వచ్చినాయి, కానీ నీకు రావచ్చు బికాస్ ఆఫ్ ద స్కిల్స్. ప్లేస్మెంట్ సక్సెస్తో మనకు సంబంధం ఉండదు, ఓన్లీ సిజిపిఏ వల్లనే. జస్ట్ మిమ్మల్ని పిలవడానికి యూజ్ అవుతుంది అది ఇంటర్వ్యూవర్కి ప్రాసెస్. తర్వాత మీరు ఏంటి, మీ ప్రొఫైల్ చూస్తారు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ చూస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ చూస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ చూస్తారు, తర్వాత మీ ఇంటర్న్షిప్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాతే మనకు జాబ్ వస్తుంది. అంతేగాని మార్క్స్ చూసి జాబ్ ఇచ్చే రోజులు కావు ఇవి, అసలు ఇవ్వరు కూడా. స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. తర్వాత కోడింగ్ ఈజ్ ఎనఫ్ ఫర్ టెక్ జాబ్స్. సో చూడండి, ఓన్లీ కోడింగ్ ఏ ఉంటే సరిపోతుందా మరి అంటే, కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వైల్ కోడింగ్ స్కిల్స్ ఆర్ క్రూషియల్ ఫర్ టెక్ రోల్స్, బట్ దే ఆర్ నాట్ ఓన్లీ ఇవే కాకుండా ఇంకా అవసరం కొన్ని. ఏంటి, డాటా స్ట్రక్చర్స్ రావాలి, ఆల్గరిథమ్స్, సిస్టమ్ డిజైన్ గురించి అవి అర్థం చేసుకోగలగాలి. తర్వాత మెయిన్గా సాఫ్ట్ స్కిల్స్ అండి, టీమ్ వర్క్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవసరం. తర్వాత వచ్చేసి ఓన్లీ Tier 1 కాలేజెస్ గ్యారెంటెడ్ ప్లేస్మెంట్స్. ఇది చాలామంది మిత్ అండి, చాలా పెద్ద మిత్ అండి ఇదైతే. ఇవన్నీ కూడా హెడ్డింగ్ పెట్టిన మిత్స్ అవి అనుకుంటున్నారు, నేను కింద రియాలిటీ పెడుతున్నాను. అందుకే ఓన్లీ Tier 1 కాలేజెస్ గ్యారెంటెడ్ ప్లేస్మెంట్స్ అంటున్నాను. ఓన్లీ Tier 1 కాలేజీలకి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అలా ఏముండదండి. ఓకే, Tier 1 కాలేజ్కి మంచి ప్లేస్మెంట్ రికార్డు ఉంటుంది, కానీ దానివల్ల మీకు Tier 1 కాలేజ్లో జాయిన్ అయితే మీకు జాబ్ వస్తుంది గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ స్కిల్స్ పైన. చాలా Tier 2, Tier 3 కాలేజ్ స్టూడెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజెస్ ఉండగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ నెట్వర్కింగ్. ఓకే, సో అందుకే ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ స్ట్రాంగ్ ప్రొఫైల్ రాదర్ దెన్ బీయింగ్ ఫిక్సేటెడ్ అండ్ కాలేజ్ ర్యాంకింగ్స్ బదులు మీరే ఒకవేళ మీ టైం బ్యాడ్గా అయ్యో లేకపోతే ఏదో సంథింగ్ వల్ల మంచి కాలేజీకి వెళ్ళలేదు, Tier 2, Tier 3 కాలేజ్కి వెళ్ళారు, కానీ మీరేం చేయాలి అప్పుడు, స్ట్రాంగ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ, మంచి నెట్వర్కింగ్ మెయింటైన్ చేస్తూ జాబ్ కొట్టుకోవాలి, మంచి ప్యాకేజ్తో అలా చేయండి. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్. ఏంటండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ది ఓన్లీ ఆప్షన్ అని భయపడుతుంటారు. ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే ఏంటి మరి, క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే అది ఒక పాపులర్ రూట్, కానీ అదొకటే కాదు కదా జాబ్స్ కోసం. ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు, మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళైనా మనం జాబ్ వెతుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి క్రాకింగ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ గ్యారెంటెడ్ జాబ్. సో ద జాబ్ హంటింగ్ ప్రాసెస్ ఇస్ కాంపిటేటివ్ అండి. జాబ్ హంటింగ్ ప్రాసెస్ చాలా కాంపిటేటివ్ అండి. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఏస్ టు ద ఫస్ట్ ఇంటర్వ్యూ, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో చాలా మల్టిపుల్ రౌండ్స్ ఉండొచ్చు. సో కంటిన్యూస్ ప్రిపరేషన్ అవసరం, ఇంప్రూవ్మెంట్ అవసరం. సో ఇవన్నీ కూడా. సో ఒకవేళ రిజెక్షన్ వచ్చినా కూడా బాధపడకండి. సో లర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ కీప్ ట్రైయింగ్. సో మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ గ్యారంటీ ఇయ్యదు జాబ్, నెక్స్ట్ మనం ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తారు కొందరు, రిజెక్షన్ వచ్చినా కూడా ఎలాంటి బాధపడకుండా నెక్స్ట్ అలా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకొని ముందుకెళ్ళండి. తర్వాత వచ్చేసి హై శాలరీ ఈక్వల్స్ బెటర్ జాబ్. రియాలిటీ వచ్చేసి శాలరీ అనేది ఇంపార్టెంటే, కానీ ఎక్కువ శాలరీ, ఇప్పుడు శాలరీ అంటే మీరు జస్ట్ శాలరీని చూస్తే అక్కడ రోల్ ఏముండొచ్చు అది కూడా చూసుకోవాలి కదా. నాట్ ఓన్లీ శాలరీ కాకుండా మన జాబ్ రోల్ ఏంటి, కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది, మనం మైండ్కి స్ట్రెస్ కాకుండా ఉండాలి. ఎంత శాలరీ ఇచ్చినా కూడా మన హెల్త్ ఈజ్ వెల్త్ కదా.
సో ఆపర్చునిటీస్ కావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా, వితౌట్ జాబ్ సాటిస్ఫాక్షన్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. సో వితౌట్ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే అసలు వేస్ట్ అండి ఇంత సాలరీ వచ్చినా కూడా. సో మీరు అనొచ్చు మళ్ళీ, ఓకే నీకు 10,000 శాలరీ వస్తుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది. అలా కాదు, జస్ట్ ఒక మిత్. ఓన్లీ హై శాలరీ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, చాలామంది సాటిస్ఫై అవుతారు, మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. అది కాదు మ్యాటర్. సో చిన్న లైక్ ఏంటి, తక్కువ శాలరీ వచ్చినా మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవన్నీ కూడా సెట్ కావాలి. సో మన సేవింగ్స్ ఉంచుకునేటట్టు. సో ఇది కూడా ఒక మిత్ అండి. తర్వాత యూ నీడ్ టు ఒక్క నిమిషం, యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో రియాలిటీ వచ్చేసరికి అన్నీ తెలుసుకోవడం ఇంపాసిబుల్ అండి. యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అన్నీ తెలుసుకోవడం ఇంపాసిబుల్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన అవసరం ఉంటే చాలండి. ఇంటర్వ్యూకి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, అప్రోచ్ ఉందా, తర్వాత కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి ఉందా, అవి మేకింగ్ కోర్ కాన్సెప్ట్స్ మీద ప్రిపేర్ కావడం. సో క్రిటికలీ అండర్ ప్రెజర్లో మనం ఎలా ఆన్సర్ ఇస్తాం అనేది ఇంపార్టెంట్, అంతే అండి. తర్వాత వచ్చేసి లక్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో లక్ అనేది ఒక్కొక్కసారి మంచి రోలే ప్లే చేస్తుంది మనకు అనుకోవచ్చు, కానీ ఫైనలీ హార్డ్ వర్క్ అండ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవే కీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ సక్సెస్కి. సో అందుకే స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోండి, గుడ్ నెట్వర్క్ కావచ్చు, కన్సిస్టెంట్లీ వర్క్ చేస్తూ ఉండండి మీ గోల్స్ టువర్డ్స్ యువర్ గోల్స్. తర్వాత యువర్ కాలేజ్ మేజర్ డిఫైన్స్ యువర్ కెరీర్. కాలేజ్ బట్టి మీరు జస్ట్ కాలేజ్ అనేది ఫౌండేషన్ ఇస్తుంది, కానీ అదే మీ కెరీర్ ఆప్షన్ డిసైడ్ చేయదు. ఎందుకంటే కాలేజ్లో వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటేనే, మీరు ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మంచి విధంగా చదువుకుంటూ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ వెళ్తేనే ఓకే, లేకపోతే కష్టం అండి. ఓకే, సో యువర్ కాలేజ్ మేజర్ డిఫైన్స్ యువర్ కెరీర్ అంటే అలా ఏముండదు, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరే చదవాలి, మీరే ప్రాక్టీస్ చేయాలి, మీరే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అప్పుడే ఏ పెద్ద కాలేజ్ అయినా చిన్న కాలేజ్ అయినా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఇదండి వీడియో. సో కొన్ని కాలేజ్ ప్లేస్మెంట్ మిత్స్ అనేది డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ అండి. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ ఉంది, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో మీరు కనుక కోర్సు జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.